Hello. 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 Good morning, ma. My voice is audible, ma? Okay. So I told on Saturday that you should complete Vikramasya Avdaryam, that lesson, full lesson. Did you complete? Who is speaking? వాడే చెప్తాడు, ఇంకెవరికి మాటలు రావో ఏంటో మరి నాకు అర్థం కాదు. వంశీ ఒక్కడే ఎందుకు ఆన్సర్ చేస్తాడు, ఇంకెవరు మా ఓకే. విక్రమస్య ఔదార్యం అయితే నేను చెప్పక్కర్లేదా? అయిపోయింది కదా. జయశ్రీ, చిన్మయి, కంప్లీట్ చేస్తారమ్మా? ఓకే. So next lesson we'll go for next lesson, that is Rajavahana Jananam, 1 mark and 2 marks. Okay, తీయండి. మనం గద్య భాగ్లో మందవిష సర్పకథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 లెసన్స్ కంప్లీట్గా చదివితే చాలమ్మా. ఆ మిగతా 2 లెసన్స్ రాజవాహన జననం, భిషజ భైషజ్యం, ఈ 2 లెసన్స్కి ఓన్లీ 2 మార్క్స్ 1 మార్కే చదువుతాం. అర్థమైందా? ఓకే. సో ఇవాళ రాజవాహన జననం ఇంకా భిషజ భైషజ్యం ఈ 2 లెసన్స్ కంప్లీట్ చేసేస్తే గద్య భాగ్ మొత్తం అయిపోతుంది. ఓకేనా? ఓకే, లెట్ us స్టార్ట్. రాజవాహన జననం మీరు తీయండి, 2 మార్క్స్ క్వశ్చన్ తీయండి. ఏంటమ్మా ఫస్ట్ క్వశ్చన్? రాయడానికి రెడీగా ఉండండి. రాజహంసః కః తస్య నగరీ కా? రాజహంసః కః తస్య నగరీ కా? ఆన్సర్ ప్లీజ్. వెరీ గుడ్, రైట్ డౌన్. రాజహంసః మగధదేశస్య రాజా పూర్ణవిరామ్ తస్య నగరీ మీన్స్ హిస్ క్యాపిటల్ ఆర్ కింగ్డమ్ పుష్పపురి. చక్కగా హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్లో రాయండి. అయిపోతే చెప్పండి అమ్మా. రాజహంసః మగధదేశస్య రాజా తస్య నగరీ పుష్పపురి. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, గర్ల్స్ అయిందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, ధర్మపాలస్య కతి పుత్రాః? నంబర్ ఆఫ్ చైల్డ్ మోర్ దెన్ 1 2 ఉంటే పుత్రాః అంటాం. బాలకాః అంటే సో మెనీ బాయ్స్ ఆర్ దేర్, పుత్రాః అంటే చాలా సన్స్, మోర్ దెన్ 2. సో ధర్మపాలస్య కతి పుత్రాః తే చ కే? ధర్మపాలస్య త్రయః పుత్రః ते सुमंत्र सुमित्र कामपालाः. सुमंत्र सुमित्र कामपाला. రాస్తున్నారా అందరూను? అయిపోయిందా? రెండో ఆన్సర్ అయిపోయిందమ్మా. Now third question completed.
थर्ड क्वेश्चन, మానసారః కథం గదా ప్రాప్తవాన్. నానా నేను ఇక్కడ వేరే బుక్లోంచి చదువుతున్నాను, మీకు తెలుసు కదా, సో మీ బుక్లో ఉన్నది మీరు చదువుకోండి, ఓకేనా. మానసారః కథం గదా ప్రాప్తవాన్. మానసారః కథా గదాం ప్రాప్తవాన్. మానసారః మహాకాళేశ్వరం. ఇదే ప్రాపర్ ఆన్సర్. ఒకవేళ మీకు అలా లేకపోతే ఇదే రాసుకోండి. మానసారః మహాకాళేశ్వరం ఆరాధ్య గదాం ప్రాప్తవాన్. మహాకాళేశ్వరుణ్ణి ఆరాధించి గద పొందాడట. మానసారః మహాకాళేశ్వరం ఆరాధ్య గదాం ప్రాప్తవాన్. ఆ మూడు ఆన్సర్స్ ఇప్పుడు బై హార్ట్ చేయండి, నేను అడుగుతాను ఇప్పుడు. చదవాలి. ఫస్ట్ క్వశ్చన్, రాజహంసః కః తస్య నగరీ కా. ఆన్సర్ చెప్పండి అందరూ. ఏం అందరూ అంటే వంశీ ఒక్కడేనా? వంశీ ఇప్పుడు నువ్వు చెప్పక ఆన్సర్ చూస్తాను, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు. ఐ వాంట్ ద ఆన్సర్. రాజహంసః కః తస్య నగరీ కా. పుష్పపురి. ధర్మపాలస్య కతి పుత్రాః తే చ కే. బై హెడ్ చేయండి ఆన్సర్స్. నెక్స్ట్, మానసారః కథం గదా ప్రాప్తవాన్. గదం నాట్ గదాం ప్రాప్తవాన్. 2 marks over. Everyone got? No, I hope everyone got these 3 answers. Next, ekavakya samadhana prashnaः. First question is राजवाहनः कस्य पुत्रः. राजवाहनः कस्य पुत्रः. कस्य पुत्रः राजवाहनः. राजहंसस्य पुत्रः. Write down full sentence. You need to write because it is ekavakya samadhana, not ekapad. राजवाहनः राजहंसस्य पुत्रः. नेक्स्ट क्वेश्चन, राजहंसस्य पत्नी का. राजहंसस्य पत्नी का. Who was the wife of Rajahamsa? రాజహంసస్య పత్ని వసుమతి. గుర్తుపెట్టుకోవాలి, చదివినవి గుర్తుంచుకోవాలి. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. అయిందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, దశకుమార చరితం కేన విరచితం. దశకుమార చరితం
కేన విరచితం. దండి అని ఇచ్చింది. దండి నాకు దండి మహాకవిన విరచితం అని ఇచ్చింది. దండేన్ దండేన్ దండి మహాకవేన్ ఏదైనా ఓకే. అక్కడ కేన్ ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కేన్ ఉంది కాబట్టి మనం దండేన్ లేదా దండి మహాకవేన్ అని కూడా రాయొచ్చు. అయిపోయింది ఈ లెసన్. అయిపోయిందా? అందరికీ వచ్చిందా? గర్ల్స్ అస్సలు మాట్లాడరు. మీకు ఉండండి, మీకు క్లాస్లో చెప్తాను నేను మీ సంగతి. నేను వచ్చింది ఏమిటో వచ్చింది. సో ఇవి అయిపోయింది కదా. నెక్స్ట్ లెసన్ ఏంటుంది? భిషజ భైషజ్యం. అది 2 మార్క్స్ 1 మార్క్ అయిపోతే గద్యభాగ్ కంప్లీట్గా అయిపోతుంది. ఓకేనా? ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ టెస్ట్లే రాస్తారు మీరు రోజు. నెక్స్ట్ తీయండి. నెక్స్ట్ భిషజ భైషజ్యం. ఓ ఇవన్నీతో అయిపోయాయి ఆల్రెడీ. వీ హ్యావ్ డన్ ఇట్ ఆల్రెడీ. నో అయిపోయింది. అయినా రాద్దాం. ఇవాళ క్లాస్లో మనం జస్ట్ ఈ 1 మార్క్ 2 మార్క్సే చేసేద్దాం. ఓకే, 15 minutes మోర్ ఆర్ లెఫ్ట్. సో ఈ 15 minutesలో ఈ లెసన్ అయిపోవాలి, మళ్ళీ రివిజన్ అవ్వాలి. వెంకట్రావస్య పిత కహ. ఆన్సర్ ప్లీజ్, చూడకుండా చెప్పండి. వెంకట్రావస్య పిత సుబ్బయ్య శాస్త్రి. రాయండి. ओवर. नेक्स्ट प्रभुत्व चिकित्सालये नियोगेनागता भिषगंगना का. प्रभुत्व चिकित्सालये नियोगेनागता भिषगंगना. భిషగంగన గ అంగ రెండు ఉన్నాయి చూడండి అక్కడ. భిషగంగన మంజుహాసిని. ఇక్కడ నా బుక్లో వెంకట్రావస్య సహ అధ్యాయిని మంజుహాసిని అని ఇచ్చాడు. మీ బుక్లో ఎలా ఉందో మీరు అలాగే రాస్తారు. ఓ జీ హేమంత్ అండ్ అభిజిత, వై లేట్ జాయినింగ్? నెక్స్ట్ క్వశ్చన్. మంజుహాసిని కా. ఇది రాస్తారా? సెకండ్ ఆన్సర్ అందరూ రాయాలి. నేను మరీ చెప్తున్నాను. ఎవ్రీవన్ హ్యాస్ టు రైట్. సెకండ్ క్వశ్చన్. ప్రభుత్వ చికిత్సాలయే నియోగేనాగత భిషగంగన కే. थर्ड क्वेश्चन. मंजूहासिनी का. मंजूहासिनी का. मंजूहासिनी भिषगंगना. Over. Now 1 mark questions. भिषजः भैषज्यम् इति पाठ्यांशः केन विरचितः? पुल्लेल श्रीरामचंद्रेण विरचितः. फुल सेंटेंस राయండి.
Next question is Venkatravasya putraha kaha? Venkatravasya putraha Sureshaha. Venkatravasya putraha Sureshaha. Do you know annotations from this lesson, children? చదివేశారా? ఏమ్మా మిగతా వాళ్ళు, నేను కంప్లైంట్ చేస్తాను మీ గురించి. చూడండి గర్ల్స్, అసలు వసుదేవ్ ఇస్ దేర్? చదివేసావా? హేమంత్ ఈస్ దేర్ ఇన్ క్లాస్? అంత టైం లేదా లేకపోతే? ఓకే సరే. వెంకట్రావస్య పుత్రః సురేషः. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెంకట్రావస్య పత్ని కః? సుశీల. అంతే, ఈ మూడే గుర్తుపెట్టుకోవాలి. సో సందర్భ వదిలేద్దాము ఈ లెసన్ది. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి రివిజన్ చేద్దాము. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మనం ఉపవాచక్ ఓవర్ కదా, అయిపోయింది. ఉపవాచక్ 2 లెసన్సే కదా, కర్ణభారం వజ్రం వజ్రేణ భిద్యతే, అంతేనా? ఓకే, ఈ 2 లెసన్స్ మీరే చదివేసుకోండి. నెక్స్ట్ పద్య భాగ్లో విభీషణోపదేశ ఓవర్, ధర్మనిష్ట ఇస్ నాట్ దేర్, నో? లేదు. చాణక్య నీతి శాస్త్రం 2 మార్క్స్ క్వశ్చన్ ఓవర్, 1 మార్క్ అయిపోయింది. సూక్తి రత్నాని అవ్వలేదనుకుంటా. సూక్తి రత్నాన్ని కూడా అయిపోయిందా అమ్మా? రివిజన్ చేసుకోవాలి. అలాగే అలాగే సరే. అయితే నెక్స్ట్ క్లాస్ మనం సూక్తి రత్నాన్ని చిత్రవింశతి 2 లెసన్లు చేద్దాం. ఓకే, మీరు ఉపవాచక్ చదివిసుకోండి. 4 క్వశ్చన్సే కదా ఉపవాచక్లో, చదివిసుకోండి. షేముషి అయిపోయింది. వాక్య నిర్మాణం చెప్పడానికి ఏమీ లేదు, మీకు వచ్చును ఆల్రెడీ వాక్య నిర్మాణం. ఇంకా ఇంకోటి మీరు సమాస్, ఆ 4 సమాస్లు ఏదైతే మనం హాఫ్ ఇయర్లీకి ప్రిపేర్ అయ్యామో ఆ 4 మాత్రం బాగా బైహెడ్ చేసియండి, అంతే. ఇంకా సంధి నేను చెప్తాను ఇక్కడ మళ్ళీ, ఓకేనా? సంధి నేను చెప్తాను. శబ్దాస్ కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం. శబ్దాస్ 8 కంపల్సరీగా 8. మీకు చాలా ఉన్నాయి కానీ 8 ఇంపార్టెంట్ ఇచ్చాను. ఆ 8 మాత్రం స్కిప్ చేయకుండా చదవాలి, ఓకేనా? ఆ హెడ్డింగ్తో సహా చదవాలి. సో ఇవన్నీ రివిజన్. సో నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ దిస్ సూక్తి రత్నాని అండ్ చిత్రవింశతి. ఓకే, సో విల్ మీట్ టుడే అగైన్ ఇన్ సంస్కృత్ క్లాస్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. Thank you.